ప్రచార సాహిత్య ప్రవీణ విమర్శన భూషణ శ్రీ గుమ్మలూరి సత్యనారాయణ గారి నా సహస్ర మాస జీవిత యాత్ర చరిత్ర 12వ భాగం 13వ భాగం 22/5/20. నాలో నేను ఆయన ఉద్యోగం సరిగ్గా ఇంకా రాలా. ఆ రాత్రి సరిగ్గా నిద్ర పట్టదా. దిగ్గజాల వంటి ప్రతిభావంతుల మధ్య పడ్డాను. ఒకవైపు మా డైరెక్టర్ సొంటి రామ్మూర్తి గారు ఆదేశం, వేరొక వైపు ఇది కరికొత్త జీవితం. వ్యవసాయ శాఖలో ఉద్యోగాలంటే మనమేం కొత్తగా ఆలోచించి కష్టపడనక్కర్లేదు. చేయాల్సిన పనులేమిటో, ఎలా చెయ్యాలో మొదలైన కార్యక్రమ వివరాలన్నీ ఏర్పడేవి. వాటి ప్రకారం తప్పు చేయకుండా నడుస్తే చాలు. ఇది కాక చెప్పటానికి ఆయా పనుల్లో నాకంటే పెద్దవాళ్ళు, అనుభవజ్ఞులు. కానీ ఇక్కడ అది కాదు. తాడు బొంగరం లేని ఆట. దీని నిర్వహణ భారం పూర్తిగా నాదే. ఆలోచించి నాకు నేనే పనిలో వర్రబడి పెట్టుకోవాలి. చేసిన వాటిలో తప్పులుంటే అది విషమించకుండా ముందుగా మేల్కొని సరిదిద్దాలి. ఒక గాలి పోగుడుకు రూపకల్పన చేసి నడిపించి శభాష్ అనిపించాలి. చివరకు నాకు ఉద్యోగ జీవితం ఇటువంటి దానితో ప్రారంభమైందేమిటి చెప్పమా అని ఆలోచిస్తూ ఏ గడియలోనో నిద్రి అనుకున్నట్లే మర్నాడు ఉదయం హై స్కూల్కి వెళ్ళి పనులు స్కూల్కి పూర్తిగా సూటు, టై, బూట్. పిల్లలందరికీ నేను ఒక దృశ్య వస్తువై కొత్త అయ్యేవారు రా అని వాళ్ళు గుసగుస. ఆ మధ్యాహ్నం హెడ్ మాస్టర్ని పిలిచి, చూడండి, ఉపాధ్యాయులకు ఒక విలువైన బట్ట కట్టు, పంచా, కోటు, పాగ ఇవి ఉంటేనే ఎవరికైనా అయ్యేవారంట. మీరు ఇలాగ సూటులో రావడం తగ్గని వేస్ట్. రేపటి నుంచి బట్టలు మార్చుకొని రండి అన్నారు. నా కథడిచ్చిన తొలి హెచ్చరి. దానికి నేను ఊరుకొలక చిన్న వాదనలోది. ప్రతి ఉద్యోగానికి ఒక విధమైన బట్టకట్టు నిర్ణయమైనది. అంటే ఆ ఉద్యోగ విధి నిర్వహణలో కొంత సౌలభ్యం, గౌరవం ఉండాలని కదా వాటిని నిర్ణయిస్తారు. అలాగే వయస్సుకి తగిన వేషధారణ కూడా ఉంది. చిన్న వయస్సు వాడు పంచగట్టిన, బాలిక చీర కట్టిన నవ్వులాటగా నేను ఇంకా 25 ఏళ్లవాడు. మీ వయస్సులో పంచా, పాగా ఉంటే గౌరవం, మరొక వేషంలో ఉండకపో. అదిగాక ఉపాధ్యాయుడు విధిగా పంచా, కోటు, పాగా వేసుకొని స్కూల్కి రావాలని విద్యాశాఖ నిబంధనావళిలో ఉంటే చూపండి, దాని ప్రకారమే నడుస్తా అన్న. దానిపై కనుబొమ్మలు చెప్పించి పక్క గదిలో ఉన్న గుమాస్తా ఈ నియమాలు గల పుస్తకాన్ని తెమ్మ, ఈ వేషధారణ గల పేజీ తెరచి నాకు ఇచ్చి చదవమని. అందులో ఉపాధ్యాయుడు పంచా, కోటు, తలపాగా కానీ నిండు సూటు కానీ వేసుకొని ఒక మర్యాదస్తుని మాదిరిగా కనపడుతూ ఉండాలి. చూశారా మాస్టర్, నేను సూటు వేసుకోవడానికి ఏ అభ్యంతరాన్ని మన విద్యాశాఖాధిపతులు తెలపల. కనుక నేను సూటు వేసుకొని రావటానికి ఇబ్బంది లేదు. నేను సూటు వేసుకొని వస్తూ ఉంటానని నాకు అలవాటు. లేకపోతే బుట్ట బొమ్మ మాదిరి ఏదో నాటకం వేషం వేసినట్టు ఉండటమే కాక నాకు చిరాగ్గా ఉంటుంది అన్నాను. ఆ మాటకు అయినా ఈ స్కూల్లో ఒక్క ఉపాధ్యాయుడైనా సూట్ వేసుకున్నారా? యువకులు, వృద్ధులు అందరూ మొదట్లో కొత్తగా ఉంటుంది, తర్వాత అదే అలవాటు అవుతుంది. కనుక రేపటి నుంచి పంచా, పాగాలో రండి, ఒక విధంగా ఆజ్ఞ. నేను ఊరుకు స్కూల్ విడిచారు. నా బస అయిన రెడ్డి గారి దివాణాలోకి వెళ్ళి నన్ను చూసి, మీరు మా స్కూల్ నుంచి వస్తుంటే ఒక కళ వచ్చినట్టుంది అని రెడ్డి గారు అన్నారు. కొంతసేపటికి కాఫీ అయ్యాక స్కూల్లో చేరినట్టు రాసిచ్చారా ఏమిటి మీ మొదటి రోజు అనుభవం అని నాకు హెడ్ మాస్టర్కి జరిగిన విషయం, మా సంభాషణ తీరు చెప్పారు.
ఈ కూపస్థ మండూకాలతో ఇదే బాధ. మీరేమనుకోకండి, నేను మాట్లాడతానని సాయంత్రం ఒకసారి వచ్చి తనను కదియమని హెడ్ మాస్టర్కి కబురు చెప్పి ఆ స్కూల్ వారింటికి ఎదుటిగానే వరదలో 2-3 ఏళ్ల తరువాత, అది కాక జిల్లా బోర్డు మెంబర్, ఊరిలోని ధనుకులు పలుకుబడి గలవాడు కనుక వీరు కబురంపుతూ ఉండటం లేకపోయినా ఒకసారి ప్రతిరోజు వీరికి ఏదో ఒక సమయంలో కనబడి వెళ్ళటం హెడ్ మాస్టర్ గారికి అలవాటే. దాన్ని గడప పూజ అనేవాళ్ళు మాతన్నారు. మేము వెళ్ళాలి, నేను ఎప్పుడు ఎవరింటికి వెళ్ళాలి. హెడ్ మాస్టర్ వచ్చారు, రెడ్డి గారితో అరగంట మాట్లాడారు. రెడ్డి గారి వెంటనే వేరే గదిలో బస చేస్తూ నన్ను ఒకసారి రమ్మన్నారు. వెళ్ళా. కొంతసేపు అయ్యాక తర్వాత సత్యనారాయణ గారు, మీకు సూటు అలవాటు కాబోలు, అదే వేసుకొని వస్తూ ఉండండి అన్నారు హెడ్ మాస్టర్. దానితో తొలి గండం తొలగి వారిద్దరి మధ్య అంతవరకు జరిగిన సంభాషణ ఏమిటో నాకు అర్థమైపోయింది. మర్నాడు స్కూల్లో వ్యవసాయ విద్యకు పేరిచ్చిన కుర్రవాడు ఎంతమంది ఇవ్వడమేమో మొదట్లో 16, కానీ అయ్యవారెవరూ ఇంతవరకు రానందు పాఠాలు పోతున్నాయని వేరే వేరే ఆప్షన్స్ హిస్టరీ, ఫిజిక్స్ వంటివి తీసుకున్నారు. ఇంకా 2-3 అంటి పెట్టుకున్నారు. ఈ ముగ్గురిలో ఒక కొత్త సబ్జెక్టుని ప్రారంభించడం ఎలా అని ఆలోచిస్తున్నా అని అన్నాడు. దానికి సరి, ముగ్గురులో 30 మందో తర్వాత చూద్దాం. ఉపాధ్యాయులు లేకపోవడం వల్ల వ్యవసాయ పాఠాలంటే ఏమిటో తెలియనివందువల్ల ఇలా. దయచేసి ఈ సాయంత్రం ఆఖరి గంటలు 5వ ఫారం క్లాస్ టీచర్లను కూడా రమ్మనండి. మీరు అధ్యక్షత వహించండి. ఆ గంటలో వ్యవసాయ పాఠాలంటే ఏమిటో నేను చెబుతా. ఆ సబ్జెక్టుని స్కూల్లో ఎందుకు పెద్దలు ప్రారంభిస్తారు చెప్తా. ఇష్టమున్న వాళ్ళని మర్నాటి ఉదయం నుంచి వారి పేర్లను ఇవ్వమంట. దీన్ని బట్టే వ్యవసాయ బోధనా విభాగ నిర్మాణం మీరే నిర్ణయించవచ్చు అని నా సూచనలు అంగీకరించి హెడ్ మాస్టర్ అందరినీ రమ్మని స్కూల్లో పెద్ద సమావేశమే ఏర్పాటు చేశారు. ఆ మధ్యాహ్నం విరామ సమయంలో ఉదయం జరిగిన ఏర్పాట్లను కృష్ణారెడ్డి గారికి చెప్పి, ఒకప్పుడు ఏమైనా కొత్తగా వ్యవసాయ శిక్షను ప్రారంభించడానికి విముఖ వాతావరణం ఉన్నదా అని లోపల సంకోచించి, నా ప్రచార ఫలితానికి ఎదురు చూస్తూ మీకు జయం ఉంటుంది, కానీ పిల్లలు అర్థం చేసుకునేటు చిన్న మాటలు ఉపయోగించండి అని హితవు చెప్తూ, ఏ పరిస్థితుల్లోనూ ఉన్నత పాఠశాలలు ప్రత్యేకంగా ఈ వ్యవసాయ శాస్త్ర తరగతులు ఆరంభిస్తున్నారు. కొన్ని వివరాలు నాకు అందించిన వాటి కూడా చెప్పమని. స్కూలు పెద్ద సమయం. ఆగస్టు 29వ తేదీ మధ్యాహ్నం 3:30 5-6 ఫారాల విద్యార్థులను, ఉపాధ్యాయులు అందరినీ పిలిపించిన పెద్ద సమావేశం. అక్కడ విద్యా బోధన 5వ ఫారం నుండి ఇంగ్లీష్లోనే జరుగుతోంది. హెడ్ మాస్టర్ నన్ను అందరికీ పరిచయం చేశారు. నేను ఇంగ్లీష్లో వ్యవసాయ శాస్త్రం అంటే ఏమిటో, దాని ప్రాముఖ్యం మొదలైనవన్నీ ఏకధాటిగా వారిది వరకు విలని ధోరణులు, మధ్య చమత్కార భాషలు, తెలుగులో 1-2 వ్యవసాయ సామెతలు, వాటిని ఇంగ్లీషులో అనువాదం వ్యాఖ్యానంతో గంటకు పైగా వాయించేస్తుంది. చివరగా ఇంతటి ప్రాముఖ్యం గల విషయాన్ని బోధించటానికి ఈ హై స్కూల్లో ఉన్నత ఆదర్శం గల మహనీయులు ఏర్పాటు చేశారు. నన్ను రప్పించారు. ఈ సబ్జెక్టుని ఆప్షనల్గా తీసుకొని ఐచ్ఛికంగా తీసుకోదలచిన 5వ ఫారం విద్యార్థులు వారి తల్లిదండ్రులతో చెప్పి, హెడ్ మాస్టర్ గారి కొత్తగా పేర్లు ఇవ్వండి, దాన్ని బట్టి వ్యవసాయ విభాగ నిర్మాణం జరుగుతుంది అని ఉపన్యాసం ముగించా. బ్రహ్మాండమైన కరతాళ ధ్వనులతో ఆహంతా మిన్నుబడి స్కూల్లో వ్యవసాయ బోధన ప్రారంభం. మరుసటి ఉదయం వ్యవసాయం తీసుకుంటామని
24 మంది పేర్లు ఇచ్చారు. అందులో ఎక్కువ మంది ఇదివరకు ఫిజిక్స్ తీసుకున్నవారు, మరికొంతమంది హిస్టరీ. దీంతో హెడ్ మాస్టర్ చెప్పే ఫిజిక్స్లో కుర్రవాళ్ళ సంఖ్య తగ్గిపోయి అతనికే సమస్య ఎదురై చివరకు మొదటి పేర్లు ఇచ్చిన 16 మందికే వ్యవసాయం ఇచ్చారు. మొత్తం మీద ఆగస్టు నెలాఖరులోగా స్థేతం దొరగారు గొడిపించినట్టు 16 మంది విద్యార్థులతో 5వ వారంలో కొత్తగా వ్యవసాయానికి ఆప్షనల్ సబ్జెక్ట్ కోరుకున్న విషయానికి ప్రారంభం. జిల్లా బోర్డు ప్రెసిడెంటు, విద్యాధికారి, రాష్ట్ర విద్యాధికారి మొదలైన వారందరికీ నివేదికలు దొడ్ల ముద్దు కృష్ణారెడ్డి గారి ఒక మహాయాగం చేసినంత పనైంది. స్థేతం దొరగారి వద్దకు ఆ నివేదికను అతనే పట్టుకొని మద్రాసులో స్వయంగా ఒకసారి హై స్కూలుకు వచ్చి దాన్ని చూసి దీవించమని కోరారు. 1-2 నెలలు జరగనింటి వచ్చి విధిగా చూస్తానని. ఇక పాఠశాలలో నా యాగం ప్రారంభమై చెప్పవలసిన పాఠ్య ప్రణాళిక విద్యాశాఖ ఇదివరకే పుస్తకాల్లో ముద్రించి ఉంచారు. 5-6 ఫారాలకు ఒకటే ప్రణాళిక. అదే కాక ఏ ఫారంలో ఎంతవరకు బోధించాలో అందులో లేదు. ఉదాహరణకు నేలల వాటి లక్షణాలు మద్రాసు రాష్ట్రంలోని నేల విభజన ఉంది. మాకు ఇంటర్లో ఇదే పాఠం. కోయంబత్తూరులోని పట్టా చదువు, డిగ్రీ చదువు కూడా అదే. కానీ కొన్ని వివరాలు ఉన్నాయి. నేలల భౌతిక, రసాయనిక, సజీవ రసాయన స్వభావాలు, లక్షణాలు అని ఒక్క మద్రాసు రాష్ట్రానికే కాదు ఇండియాలో గల నేలల విభజన అంతా ఈ మాదిరిగానే చదివే తరగతిని బట్టి, పారాలను బట్టి వివరాలు తరతమ భేదాలు ఉంటాయి. ఈ స్కూలుకు పాఠాలను ఎంతవరకు ఏ విషయాలు మాత్రం చెప్పాలో ఆ ప్రణాళికలో లేదు. హెడ్ మాస్టర్ని అడిగా నాకేం తెలియదని. సరే అని నేను ఇంటర్మీడియట్లో చదివిన వివరాలు కొంచెం తక్కువ చేస్తే చాలని తాపీగా పూర్వం చదివిన వాటిని జ్ఞాపకం తెచ్చుకొని వ్రాసు. కానీ చెప్పడానికి పుస్తకాలు నాకు ఈ సంగతి తెలియనందరూ నాతో తెచ్చుకోరు. రెడ్డి గారి వద్ద చాలా వ్యవసాయాలు పుస్తకాలు. వాటితో సంప్రదించి మొదటి ఫారాలకు వివరాలు నిర్ణయం. 5-6 ఫారాలకు ప్రత్యేకమైన వ్యవసాయ శాస్త్ర శిక్షణ సి గ్రూపులో ఏర్పాటై ఉండగా 4వ ఫారం పిల్లలు బి గ్రూప్ ఫారంగా ఉద్యానవన నిర్ణయం. అప్పుడు ఒక ఉపాధ్యాయునికి వారంలో ఉండాల్సిన ఫారాల గంటలు ఉండటం వల్ల ఉద్యాన కృషి, వ్యవసాయ శాస్త్రం వంటి బోధించడం కనీసం 3 ఎకరాల పొలం పాఠశాల అధీనంలో దగ్గరగా ఉండాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీలకు ల్యాబొరేటరీలు ఎటువంటిదో వ్యవసాయానికి పొలం పనిముట్లు అలాంటి. ఇది ఇంకా తయారు కాదు. నేను వచ్చా. ఆ పని చురుగ్గా నడుస్తూనే. ఈ లోపుగా నాకు చేతి నిండా పని లేదని స్కూల్ అంతటికీ టైం టేబుల్ తయారు చేయమని హెడ్ మాస్టర్. అతనికి నా మీద ప్రేమ కదా, అది అంత తేలిక కాదు. అది కాక నాకు ఆ పని కొత్త. ఉపాధ్యాయులకు ఒకటి ప్రతి క్లాసు పాఠము డివిజన్లో విడివిడిగా టైం టేబుల్స్ ఉండాలి. వాటిలో ఒకదానికి ఒకటి సంబంధం ఉన్నది. టైం టేబుల్ వేసేటప్పుడు ప్రతిరోజు మొదటి గంట లెక్కలో ఇంగ్లీష్లో ఉండాలని, కొందరు టీచర్లకు మొదటి గంట విశ్రాంతిగా ఉండాలి. ఇలాంటి కోరికలు, అవసరాలు, నిబంధనలు మొదటైన వాటిని ఎవరిని నొప్పించకుండా తయారు చేయాలి. సాధారణంగా దీనికి అనుభవమున్న టీచర్లు తయారు చేస్తారు. కానీ నేను కొత్తగా వచ్చినందున నన్నే ఆ పని చేయను. ఒక్క విషయంలో నాకు ఈ పని వల్ల స్కూల్లో పలుకుబడి పెరిగి ఇదివరకు చిన్న ఉపాధ్యాయుల గూడునెవరూ పట్టించుకునేవాళ్ళు కాదు. అలాగే అధికారి లోగడ వారితో గల మైత్రి శత్రుత్వాలు నాకు తెలియవను. వీలైనంత అందరి కోరికలను మన్నిస్తూ నా ప్రత్యేక అవసరాలకు తీర్చుకుంటూ తయారు. పాఠాలు ప్రారంభమైన నా బోధనా పద్ధతి ఏమిటంటే సారాన్ని తాపీగా చెబుతూ కఠిన పదాలకు శాస్త్ర పదాల బోర్డు మీద ఎవరికి వారి నోట్స్ వ్రాసుకోవటం. 2 రోజుల్లో వారి నోటు పుస్తకాలు నాకు ఇవ్వాలి. వాటిని దిద్ది తిరిగి ఇచ్చేవాడు. అదే వాళ్ళకి టెక్స్ట్ పుస్తకాలు.
కనుక జాగ్రత్తగా వ్రాసుకొని ఉంచేవారు. పిల్లలకు ఉత్సాహం పుట్టింది, తరగతులు బాగా జరుగుతాయి. ఇంకొక సమయం, ఒకనాటి ప్రాక్టికల్స్కు స్కూలు నుండి గడ్డపారలు, పారలు, ఇనుప తట్టలు, గమేళాలంటారు, బుచ్చెలంట నేను పట్టుకొని సాయంత్రం పొలానికి వెళ్ళాల్సి వచ్చి, ఆ పొలం స్కూలుకు 2 ఫర్లాంగుల దూరం. కానీ అది పల్లెటూరు కనుక ఉన్నదొక వీధి. విద్యార్థుల్లో చాలామంది లక్షాధికారుల రైతు బిడ్డ. గద్ద, బెదవాడ, మేనకూరు వంటి ఇంటి పేర్లు గల రెడ్డి కుటుంబాల వారు ఆనాడు ప్రసిద్ధం. నది వీధి నుండి గడ్డపారులు, తట్టలు పట్టుకొని మేము వెళ్ళమండి అది వెద్దింటి గుర్రవాళ్ళకు అభ్యంతరం చెప్పగా మిగిలిన పిల్లలు కూడా అదే అన్నారు. పొలంలో కావాలంటే పనిచేస్తాం, కానీ నది వీధి వెంబడి మా పాలేర్లలాగా వీటిని పట్టుకొని మా వాకిళ్ళ ముందుగా వెళ్ళం అన్న. అయితే ఈ పూటకు మీరే పని చెయ్యద్దు, ఇళ్ళకు వెళ్ళండి. ఆ రాత్రి రామచంద్రారెడ్డి గారి సలహా అతని పిల్లలు కూడా, అయ్యా నా చర్యలో తప్పేం లేదా, దానికి నా చర్యకు ఆమోదిస్తూ అన్నారు. విద్యార్థులకు అసమంజసమైన సాంఘిక అహంభావం పోవాలి. తాము ఉపయోగించే పనిముట్లపై తనకు గౌరవం లేకపోతే ఎలా? రేపు మీరు విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మీ హెడ్ మాస్టర్ని ఈ కోసం ఆహ్వాని, నేను కూడా వస్తాను. అక్కడ మీరు చెప్పాల్సిన విషయాలు ముందుగా చెప్పి వ్యవసాయదారుల తల్లిదండ్రులకు నచ్చజెప్పి వారి అభిప్రాయమే కాక సహకారం కూడా కోరను. ఈ సంభాషణలో కృష్ణారెడ్డి గారు కూడా అమెరికాలో పెద్ద రైతు బిడ్డలంతా ఎలా కష్టపడతారో నా దగ్గర ఫోటోలు ఉన్నాయండి, వాటిని నల్లబల్లపై అమర్చి చూపండి. అవసరమైతే మీ తర్వాత నేను కూడా మాట్లాడతానన్నారు. వీరి మాటలు ఎందుకో నాకు బాగా నచ్చింది. వెంటనే స్కూల్లో హెడ్ మాస్టర్కి జరిగించే వారి సలహా కూడా తీసుకు 2-3 రోజుల తర్వాత 16 విద్యార్థుల తల్లిదండ్రులే కాక మరికొంతమంది రైతు పెద్దలందరినీ సమావేశం ఇటువంటి తల్లిదండ్రుల సమావేశం, అందులో బడి పిల్లల చదువులపై చర్చ ఇదివరకు ఇప్పుడు చరిత్రలో లేద కనుక గ్రామంలో కావాల్సినంత కలకాలం పేరు. ఆ సభకు హెడ్ మాస్టర్ అధ్యక్షత వహించి ఈ సలహాను కృష్ణారెడ్డి ఇచ్చిందే. తెలుగుకు నేను చాలా సజీవ ఉపన్యాసిని కర్షక ప్రశంస అని వ్రాసిన పద్యాలు చదివి రైతు పెద్దలకు నమస్కారం బాణాలు వదిలి వైద్యులు శిక్షణా తరగతులు మలమూత్ర పరీక్షలకు అసహ్యించుకుంటే రైతులు తమ పనిముట్లను తమ చేతిలో ఉపయోగి ఎక్కడ అవసరమో అక్కడకు తామే తీసుకుని వెళ్ళటానికి సిగ్గుపడితే, ఇట్లాగే గారిది వాడి దొమ్మలసాని గడసాని నడివీధిలో గడని గిర్రున తిరగటానికి ఆడదానిని సంకోచిస్తే వారి వృత్తులకు భంగం కదా. దొమ్మలసాని వంటి దానిని ఇది నిత్య జీవనోపాధికను ఎప్పుడు అప్పుడు చేస్తూ ఉంటూనే పట్టగొడు. కానీ వైద్యులకు, పెద్దింటి రైతులకు నిత్యము ఈ విధమైన పనులు చెయ్యక అయినా వాటిలోని కష్టసుఖాలు బాగోగులు తెలుసు. మేము పెంట బళ్లను తొల, పశువుల పాకలు గడ్డి కోసి పొలాల నుండి గడ్డి మోపుల పశువుల శాల దగ్గరకు మోసుకువచ్చా. మట్టితో చెయ్యి కట్టి జీవించే రైతు బిడ్డకు పొలం పని అన్నా, పొలం పని ముట్టన్నా గౌరవం ఉండకపోతే ఎలా? కూలీలను పెట్టుకున్న తనతో పొలం పనికి రండి వాడిని పిలిస్తే పంట వస్తుందట. ఆ పొలానికి పోయి ఆ పని చెయ్యండి అంటే పంట వెండిపోతుందట, పంట పోతుందట. ఇది చాలా సూక్ష్మమైన సామెతలో. దీన్ని అర్థం చేసుకొని పోతే జీవిత కృషి ఫలితం పెరగదు అని 2-3 రోజుల కిందట ఈ హై స్కూల్ నుండి ఊరి బడ్జెట్ స్కూలు పొలం గడ్డపార వంటి పనిముట్లు పట్టుకొని నాతో రండి అంటే వ్యవసాయ శిక్షణకు సిద్ధపడి వచ్చిన విద్యార్థులు అభ్యంతరం పలిక. పొలంలో కావాలంటే పని చేస్తాం కానీ నడి రోడ్డు మీద పాలేరులాగా ఈ దృశ్యం అలవాటైపోయి ఎవరూ వీటిని పట్టించుకోరు. ఇది కాక పొలం వద్దనే ఒక చిన్న గది అక్కడ పనిముట్లను వచ్చి ఒక యానాదిని వేయటానికి ఏర్పాటు జరుగుతుంది కాపలా. అప్పుడు ఎవరికి ఏ బాధ అంతవరకు ఓపిక ఈ సంవత్సరమే ఈ స్కూల్లో మీ ప్రత్యేక శ్రద్ధ వల్ల వ్యవసాయ శిక్షణ
తరగతులు ప్రారంభించి క్రమంగా అన్నిటినీ సమకూర్చుకుందాం. అన్నీ అక్కడ ఏర్పాటు అయ్యే వరకు విద్యార్థులు పనిముట్లను తీసుకొని వెళ్ళి వస్తూ ఉండకపోతే ఎలా? చేతి పనిలో గౌరవం, పనిముట్ల అంటే గౌరవం విద్యార్థులకు నేర్పాల్సిన విధి దీనికి మీరు అంగీకరిస్తున్నారని నా బుద్ధి. ఈ సిద్ధాంతానికి మీ అభిప్రాయం భిన్నమైతే ఈ స్కూల్లో వ్యవసాయ పాఠాలు అనవసరం. ప్రాజ్ఞులైన కర్షక మహాశయులు మీరు మీ పిల్లలకు నచ్చజెప్పి వ్యవసాయ శిక్షణ కాలం ఏ పని చెప్తే ఆ పని చెయ్యటానికి ఈ బాలురు సిద్ధంగా ఉన్నట్లు చూడండి. ఆ నిర్ణయం ఏదో మాకు 2 రోజుల్లో తెలియాలి. దాన్ని బట్టి ముందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోగలరు. బాపట్ల అగ్రికల్చరల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఏదో పేరు నాకు జ్ఞాపకం లేదు. నేను ఇది చెప్పేది ఎప్పుడు 1958 ఆ సమయంలో ఆ ప్రిన్సిపాల్ గారు అక్కడ పెంటను మలమూత్రాలు పేడను తన చేతులతో కలుపుతూ ఇది బంగారం అని పాఠాలు చెప్పేవారు. పేపర్లలో కూడా ఆయన గురించి చాలా గొప్పగా అది విద్య నేర్చుకోవాలి. మీరు చెప్పిందంతా నిజమే. మా పిల్లలను మందరించి పంపుతాం. ఎక్కడా స్కూల్లో లేని వ్యవసాయ శిక్షణ మా ఊరిలో వచ్చిన సంపూర్ణ ప్రయోజనాన్ని పొందే బాధ్యత. ఇక మీకే ఆక్షేపణ మీ ఇష్టం వచ్చిన పొలం పనులు చెప్పి చేయి, మంచి సంగతులు నేర్పించి మా పిల్లలతో రాత్రి చెప్తామని రైతు పెద్దలు చెప్పేది. చాలా చక్కటి ఉపన్యాసం తెలుగులో మీరిచ్చినందుకు నాకు ఆనందంగా ఉంది. ఇంగ్లీష్లో బాగా చెప్తారని ఇదివరకే మా పిల్లలు అన్నారని రామచంద్రారెడ్డి గారు. మీరు సభలో ఉన్నందువల్లనే మీరేమి ప్రసంగించకపోయే ఎక్కువ శాంతంగా ప్రయోజనకరంగా జరిగిందని నేను వారికి కృతజ్ఞతలు తిరిగి ప్రాక్టికల్ క్లాస్ ఇదే పనిని పిల్లలకు చెప్పారు. మాట్లాడకుండా అందరూ పారలు గడ్డపారలు బాలభట్టుల్లాగా ఒక వరుసలో వారంతట వారి అందరూ నిక్కర్లు కొట్టి చొక్కాలు వేసుకొని పొలానికి నాలో ఒక తృప్తి కలిగింది. ఇంతలో పొలం వద్ద గది ఏర్పాటైంది. ఏనాది పనిమనిషి నియమించబడ్డాడు. ఎవరు ఏ పనిముట్టు అంతవరకు వీధి వెంబడి మోసుకుపోవాల్సిన అవసరం లేకపోయింది. పాఠాలు జరుగుతూ ఉన్నాయి. పొలంలో పిల్లలు పనిచేస్తూ ఉంటే రోడ్డు వెంబడి పోయే గ్రామస్తులు ఒకసారి నిలబడి వాళ్ళని చూసి ఆనందించి వెళుతూ ఉండేవారు. పొలం దగ్గర కొందరు ఆదరిచే ప్రయత్నించారు. ఆ పద్ధతిని నిలిపివేశాను. పొలం చుట్టూ గట్టు వాటిపై కంచా పెట్టించా. ఆడ మగ కలిసి బడి పిల్లలుంటున్న సమస్య. కొద్ది రోజుల్లో ఇంకొక సమస్య ఎదురైంది. స్కూల్లో ఉన్న పిల్లలందరికీ ఉద్యాన కృషి పాఠాలను చెప్పాలన్నా కదా. 3వ ఫారం పిల్లలకు పొలంలో ఏదో ప్రాక్టికల్ అవుతారు. ఆ స్కూల్లో ఆడ మగ పిల్లలు కలిసి చదువుతారు. 3వ ఫారంలో వయస్సు వచ్చిన కొందరు బాలురు 3వ ఫారంలో ఉన్న పిల్లల చేత కూరగాయల పాదులు పెట్టి అప్పుడు ఒక అమ్మాయి తెచ్చి చూడండి సార్, నాపై ఎవరో చిన్న రాళ్ళు వేస్తున్నారని. ఆ చుట్టుపక్కల అంతా మగ పిల్లలే. నేను అక్కడ కొంతసేపు నిలబడి అంతా శాంతంగా. అప్పుడు మరొక మూలకు వెళ్ళి విత్తనాలు తప్పుగా నాటుతున్న పిల్లల దగ్గరికి తిరిగి పాత పాఠం ప్రారంభం. ఆ అమ్మాయిపై వెనక నుండి మట్టి బెడ్డలు పడ్డాయి. అప్పుడు ఆడపిల్లలందరికీ ప్రత్యేకంగా చిన్న బడి కేటాయించి అందులో వాళ్ళని పని చేయమని. అరగంట పోయాక వయసులో ఉన్న ఆడపిల్లలు అందరూ ఇప్పుడొక్క చోటనే ఉన్నారేమో, వారందరిపై మట్టి గడ్డలు పడటం ప్రారంభించాయి. నేను అక్కడను ఉన్న పిల్లలు ఆడ మగ పొలమంతటా చెదరి పనిచేస్తారు. ఈ మూల ఏ అల్లరి జరుగుతుందో పోల్చుకోవడం కష్టం కదా. ఆ పూటకు ఆడపిల్లల పని నాపు చేసి ఇళ్లకు పంపించేసి ఆడపిల్లలు వదిలేసిన పనిని ఎదిగిన మగపిల్లల చేత పూర్తి చేయించి
ఈ సమస్య పరిష్కారానికి మార్గం ఏమిటని రాత్రి ఆలోచించి స్కూల్లో డ్రిల్ మాస్టర్ ఒకరున్నారు. వారి ఇప్పుడు ఫిజికల్ ఇన్స్ట్రక్టర్ అంటారు. వారి సహాయం కోరితే బాగుంటుందనిపించుకొని హెడ్ మాస్టర్తో ఆయన అనుమతి. ఆనాటి నుండి పొలం పనిలో ప్రాక్టికల్స్ జరుగుతున్నప్పుడు ఏ విధమైన చిలిపి చేస్తారు మగ పిల్లలు చూసే బాధ్యత డ్రిల్ మాస్టర్ గారు. వారికి కూడా ఉత్సాహంగానే ఉంది, పిల్లలకు నిర్భయంగా. ఇవన్నీ ప్రారంభంలో నాకే పరీక్ష. ఈ విధంగా స్కూల్లో పనికై చేరిన తర్వాత ఈ కొత్త కార్యక్రమానికి రూపకల్పన చేసి సక్రమంగా కట్టుదిట్టంగా ఏర్పడి ఆచరణలో తీసుకొచ్చే నా తొలి ప్రయత్నానికి ఈ సమస్యలన్నీ పరిసరుగా తయారు. మొదట నాకు హెడ్ మాస్టర్, తర్వాత నాకు పిల్లలు, మూడవసారి పిల్లలకు వచ్చిన సమస్య నేర్పరితనానికి ఈతురాయి. భగవత్ కృప వల్ల స్కూలు పాఠాలు ప్రశాంతంగా జరుగుతూ ఉన్నాయి. నాకు అండదండలుగా నిలిచిన రామచంద్రారెడ్డి, ముద్దుల కృష్ణారెడ్డి గారి ఆనందం ఎక్కువై నా పట్ల గౌరవం పెంచుకున్నాను. నా వసతి భోజనం బుచ్చిరెడ్డి పాలనలో నేను స్థిరపడాలంటే నేను వేరే ఇంటికి వెళ్ళి ఉంటానన్న దసరా సెలవులకు మీ కుటుంబాన్ని తెచ్చుకునే లోపల ఒక మంచి ఇల్లు ఒకటి చూద్దాం. అందాక వేరే ఖాళీగా ఉన్న తేడలో ఉన్న 50 మందికి ఉండాల్సిన మేడ, అందులో నేను ఒక్క చిన్న ఉద్యోగిగా ఉన్నారు. నా భోజనానికి నేనంతవరకు దద్దవారి అతిథిగా భోజనం చేస్తూ ఉన్న బ్రాహ్మణ స్త్రీ ఉన్న ఇల్లే ఏర్పాటు. ఒక విధంగా అది పూట కూళ్ళమ్మ ఇల్లు. మా స్కూల్ టీచర్లు కొందరు నెలసరి డబ్బులు ఇచ్చి భోజనాలు చేస్తారు. ఆమె పేరు కామం. ఎంత విచిత్రం! నా భోజనానికి ఇతర సౌకర్యాలకు ఎవరో ఒక కామమ్మ ప్రాప్తిస్తూనే సరిపోతే మా అమ్మ పేరు కామం. పల్లాకిమిడి ఇంట్లో మాకు సహాయం ఇచ్చే కామం. బుచ్చిరెడ్డి పాలనలో పూట కోళ్ళ అమ్మ కామం. ఈ కామం అనేది ఒక విధంగా పల్లెటూరి పేరు. దానికి ఆధునికం కామేశ్వరి. అది నా భార్య పేరు. నియోగి వైదికి ఒకనాడు ఈ పూట కోళ్ళమ్మ కామమ్మ నా ఇంటి పేరు అడిగి చెప్పాను. నియోగులా? ఆవున. నిజానికి మేము వైదిక. అయ్యో నాయన, రేపటి నుంచి వంటింటిలో భోంచేస్తూ ఆ పెద్ద గదిలో అన్ని రకాల వాళ్ళు ఉంటారు. కొంత ప్రత్యేకత అప్పడాలు, ఊరగాయలు ఏవో ఎక్కువ నాకు వేసాయి. సంభాషణలో అప్పుడు మనం అనే మాట ఉపయోగించేది కనుక ఆమెది కూడా నియోగి శాఖ. ఆ జిల్లాలో బ్రాహ్మణులలో నియోగి వైదికి పట్టింపు ఎక్కువగా ఉన్నట్టు అర్థమైంది. దసరాకు కుటుంబాన్ని తెచ్చుకున్న అక్టోబర్లో దసరా సెలవులు వచ్చాయి. ఇంటికి వెళ్ళి భార్యను సహాయంగా కొత్త ఊరిలో కాపరానికి కొన్నాళ్ళుగా ఉంటుందని నా అక్కను కావలసిన పుస్తకాలు తక్కువగా సామాన్లు తెచ్చి అందరం ఆ పెద్ద మేడలో ఇంకా వంట పెట్టల కనుక మా వారిని కూడా కావమ్మ ఇంటికే తీసుకుని వెళ్ళారు. ఆమె మన శాఖ అడిగితే నియోగుల మండి ముందుగానే హెచ్చరిక చేశారు. నా కుటుంబం వచ్చిందని వెర్రి బాగుల కామమ్మ ఆనాడు పిండి వంటలు చేసి అద్దె ఇంట్లో నేనున్న మేడ మాకు అనుకూలంగా లేనందు వెంటనే ఒక వైష్ణవుల ఇంటికి వెళ్ళా. అద్దె 8 రూపాయలు. అది కూడా సదుపాయంగా లేదు. నెల రోజులే. ఇంతలో కోదండరామస్వామి దేవాలయం దగ్గర మా స్కూల్కి అంతకంటే దగ్గర ఉన్న కరణం గారింట్లో చిన్న ఇల్లు నా కుటుంబానికి చాలు. 3 రూపాయలు అద్దె. బుచ్చిరెడ్డి పాలనలో కోదండరామస్వామి దేవాలయం ప్రసిద్ధి. దానికి దొడ్డవారి ధర్మకర్త. తరచుగా శ్రీరాముడి దర్శనం ఒకవైపు, నా అభిలాష ముద్దు కృష్ణారెడ్డి ఒకవైపు, రెండింటి మధ్య మా స్కూల్. ఆ చుట్టుప్రక్కలనే నా శిష్యులు కొంతమంది. ఇవన్నీ చేరి అనుకూలంగా పల్లెటూరి అలవాట్లు పడేది. ఒకరు పెరుగు, నెయ్యి, ఇంకొకరు కూరలు, మరొకరు పండ్లు పంపేవారు. చిత్తం ఏమిటంటే మా పెరటి వీధిలో వృద్ధ కళావంతుల ఇల్లు. ఆమె కుమార్తె మా స్కూల్లో 4వ ఫారం. కొందరు కుర్ర కుంకలు. ఆమెను క్లాసులో అల్లరి చేయబోతేనేనా ఆ మగ పిల్లలు బాగా మంద. దాని కృతజ్ఞతగా సూచకంగా ప్రతిరోజు చిన్న పూలదండ నా భార్యకు ఆ వృద్ధురాలు పంపే. ఎదుటి ఇంటి వానలో కోవిల పూజారి ఉండే.
అతని కొడుకు కూడా నా విద్యార్థి. కోవిల వడలు, దద్దోజనం, పులిహార వంటి ప్రసాద తరకు తెచ్చిచ్చేవాడు. హై స్కూల్లో ఒక ప్రత్యేక గౌరవం. మేము ఈ శ్రీరాముడి కోవిల సన్నిధిలో కరణం గారింట్లో ఉన్నప్పుడే నా కొడుకు కడుపులో పడ్డాడు మామిడి. నెల్లూరు బియ్యపు రకమైన మొల కొడుకులు చాలా ప్రసిద్ధి. కానీ వాటి మెడ విరుపు తెగులు వచ్చి అది రాకుండా ఆ తెగులును నిరోధించుకునే మరి రకాన్ని పరిశోధన ద్వారా తయారు చేయటానికి బుచ్చిరెడ్డి పాలెంలో మా స్కూలు పక్కనే కొన్ని ఎకరాల మాగాణి చేను ప్రభుత్వ వ్యవసాయ శాఖ తీసుకు. ఆ కార్యక్రమంలో మొదటి చర్యలకు ఏర్పాటు పశ్చిమ గోదావరి జిల్లా వరి పరిశోధన స్థానం మార్టేరులో పనిచేస్తున్న గిస్టెస్టా రామచంద్రరావు గారిని నెల్లూరుకు బదిలీ చేసి అతను మా అన్న కలిసి చదువుకున్నారు నెల్లూరులో. తరచుగా బుచ్చిపాలానికి వచ్చి కృష్ణారెడ్డిని కలుసుకునేటప్పుడు మా ఇంటికి కూడా వచ్చావు. బుచ్చిలో ఏ వినోదాలు లేవు. ఏది కావాలన్నా నెల్లూరు వెళ్ళాలి. కానీ పెన్నా నది మధ్య అడ్డం, దానిపై రోడ్డు వంతెన అప్పుడు లేదు. నదిలో నీరు ఎక్కువగా ఉన్న యువతని గట్టు వరకై బస్సు వెళ్ళే. మధ్య గుండా తక్కువ ఎత్తున ఆనకట్ట మాదిరి ఒకటి ఉంది. దాని మీదుగా వాహనాలు ఒకప్పుడు వెళ్ళేవి. నదిపై రైలు వంతెన ఉన్నది. అవతల గట్టుకున్న వడుగుపాడు స్టేషన్లో రైలు నెల్లూరులో దిగారు. నదిలో తరచూ నీరుండేది కాదు కనుక బుచ్చి గ్రామం రెడ్లు వారికి చిన్న కార్లలో నెల్లూరు మద్రాసు వెళ్ళి వస్తూ ఉండే. మా కొత్త కాపురపు విలాసాలు నెల్లూరులోని మా స్నేహితుడు గౌరాంగమూర్తి ఇంటికి నా కుటుంబం అందరం ఒక సాయంత్రం వెళ్ళా. సినిమాకు బయలుదేరగా ఆయన భార్యను ముందొక నౌకరు వెనక నౌకరు నడిచి వెళ్తుంటే ఆ సన్నివేశం నా చిన్న భార్య కొంత అసూయగా ఉందేమో, లేదా మాకు కూడా గవర్నమెంట్ ఉద్యోగం వస్తే ఎటువంటి నౌకర్ల అనుభవం ఉంటుంది కదా అని భావన ఉండేదేమో. అది వస్తే మనకు కూడా ఇద్దరుంటారు కదా. అయినా ఒక విషయం ఇప్పుడే చెప్తాను, జ్ఞాపించుకో. ఉద్యోగంలోని నౌకర్ల సొంత పనులకు వినియోగించి లేనిపోని దర్జాలకు వెళితే ఎప్పుడైనా ప్రమాదమే అని చెప్పగానే పాపం చిన్నప్పుడు కానీ ఎంత జ్ఞాపకము. 25 తర్వాత నా భార్య కొంత ప్రభుత్వ ఉద్యోగుల పతనాన్ని వారి నౌకర్లు కారణమైనట్టు తెలుసుకొని ఆనాడు మీరు అన్న మాటలు అక్షరాల నిజమండి, ఇది నాకు ఒక ప్రశంసా పత్రం ఇచ్చినట్టు. నేను మీ ఇంట కారు పెట్టగానే మీకు ఉద్యోగం వచ్చింది కదా అని ఒక పెద్ద సంతోషం, ఆత్మవిశ్వాసం, ఒక విధమైన స్వోత్కర్ష ప్రకటిస్తూ ఉండే. అంత దూరంలో ఉన్న నా ఇంటికి బంధువుల రాకపోకలు లేకపోలే. నా బావగారు వచ్చారు సోంపేట నుండి. అతని తమ్ముడు డాక్టర్ శ్రీధరమూర్తి అప్పుడు నెల్లూరు జిల్లాలోని కోట అనే గ్రామం గవర్నమెంట్ డాక్టర్ కుటుంబ సమేతంగా వచ్చారు. వచ్చిన నెల జీతం 50 రూపాయలైన బుచ్చిలో నా సంసారం ఎంతో సుఖం. అదొక మధురానుభూతి. ఏ లోటు ఎన్నడూ లేదు. స్కూల్లో పాఠాలు చక్కగా నడుస్తూ ఉన్నాయి. జనవరి 37 అనుకోండి మద్రాసు నుండి విద్యాశాఖాధిగా అయిన దొరగారు మా హై స్కూల్కి ప్రత్యేకంగా వ్యవసాయ శిక్షణ ఎలా ఉందో చూస్తారని దాంతో కొంత సంచలనం వచ్చి ఏం భయం లేదన్న మా రెడ్డి గారి కొంత ఆతృత. శ్వేతం గారి ఏం చెయ్యాలో మర్యాద సందడిలో ఉన్న శ్వేతం గారు మా స్కూల్కి వచ్చి సాయంత్రం వేళ ఆ రోజున ఆ వేళకు నేను 5వ ఫారాన్ని వ్యవసాయ పాఠం చెబుతాను. జిల్లా బోర్డు ప్రెసిడెంటు, జిల్లా విద్యాశాఖాధికారు, హెడ్ మాస్టర్, బోర్డు మెంబర్ కృష్ణారెడ్డి శ్వేతం గారితో నా గదిలోకి వచ్చారు. చివరి బెంచీలో అందరూ ఒక పావుగంట నా ఉపన్యాసం బోధక్రమం విన్నారు. తర్వాత నా వద్దకు శ్వేతం గారు ఈ చదువు సంధ్యల పిల్లలకు చెప్పే పాఠాల ప్రాతపదిక టీచింగ్ నోట్లు అడిగారు. పిల్లలు ఏ విధంగా నోట్స్ రాసుకుంటున్నారు, వారి పుస్తకాలు కొన్నింటి చూశారు. వాటిలో నేను కరెక్షన్స్ వగైరా కూడా చేసి చూశారు. చాలా సంతోషం, నాకు చాలా తృప్తిగా ఆనందంగా ఉంది అని వెళ్ళాను. మా ప్రాక్టికల్ క్లాసుని కూడా చూడమని వస్తాను, 1 గంట తర్వాత ఈలోగా ఏర్పాటు చేయండి అంటూ. ఏమైనా సమస్యలు ఉన్నాయని ఏం లేవు అని విద్యాశాఖ ఇచ్చిన పాఠ్య ప్రణాళికలు
ఈ ఫారంలోని వివరాలు ఎంతవరకు చెప్పాలో లేదు అన్న దాన్ని విని సోదాహరణంగా చెప్పమన్నారు అది నిజమే. మీరు దీనికి ప్రారంభకులు కనుక మీరే తయారు చేసి మాకు పంపండి. మీ వల్ల వారికి మార్గదర్శకంగా ఉంది. ఆ సాయంత్రం వారికి ఏర్పాటు చేసిన తేనీటి విందు హెడ్ మాస్టరు నన్ను ఇంకొకసారి తృప్తిని వెల్లడించి స్టాల్ను దొరగా నెల్లూరు వెళ్ళిపోయారు. మాకు మా స్కూల్కి రెడ్డి గారికి అందరికీ పెద్ద పండుగ శుభంగా నడిచినట్లు. ఈ సందర్భంలో సీతాపతిరావు గారు, రామచంద్రరావు గారు కూడా తేనీటి విందుకు ఆహ్వానింపబడి ఒక మాటల సందర్భంలో శ్వేతం గారితో వారు నా గురించి 2 మంచి మాటలు చెప్పినట్టు తెలిసి మర్నాడు విద్యాశాఖ అధికారి రాక సందర్భంగా మా స్కూల్ సెలవిచ్చారు. పాఠ్య ప్రణాళిక తయారు చేయటం అది రేపు చూద్దాం.